12 అయింది. హ్యాపీ బర్త్డే ఉదయ్. నీ బర్త్డే ఫస్ట్ టైం నాతో చేసుకుంటున్నావు. మేబీ ఇది లాస్ట్ టైం ఏమో. అందుకే నెలకో గిఫ్ట్ చొప్పున 12 గిఫ్ట్స్ తెచ్చాను. ఐస్ లా కరిగిపోకుండా నువ్వున్నంత కాలం ఎవ్రీ బర్త్డేకి నీకు విషెస్ చెప్తుంది నా తరఫున. హ్యాపీ బర్త్డే. పువ్వు వాడిపోతుందన్న బాధ మొక్కను చూస్తే పోతుంది. ఇంకో పువ్వు పుడుతుందన్న హోప్ ఇస్తుంది. హ్యాపీ బర్త్డే. రుద్రాక్ష అంటే శివుడి కన్ను. చేయి చూపించు. ఎవరి కన్ను నీ మీద పడకూడదు, ఏ దృష్టి నీకు తగలకూడదు. హ్యాపీ బర్త్డే. టెక్నాలజీ మారొచ్చు. ఒకప్పుడు వాక్ మ్యాన్, సీడీ, ఐపాడ్, రేపు ఇంకేదో. కానీ ఈ శంఖం పర్మనెంట్. ఎప్పుడు చెవి దగ్గర పెట్టుకున్నా మ్యూజిక్ వినిపిస్తుంది. విను. ఆర్టిఫిషియల్ గా కాకుండా నేచురల్ మనశ్శాంతి నీదవ్వాలి. షర్ట్ స్లీవ్స్ వదిలేస్తే లేజీ, ఫోల్డ్ చేస్తే రఫ్, కఫ్ వేస్తే కంట్రోల్లో ఉన్న మనిషి అని అర్థం. మంచి వైట్ షర్ట్ కి కఫ్లింగ్స్ పెట్టుకో. అద్దం ముందు నిలబడి చూడు. కన్ఫ్యూజ్ అవుతావు ఎవరా ఈ జెంటిల్మెన్ అని. హ్యాపీ బర్త్డే. పెన్ విత్ గోల్డ్ నిబ్. నీ మాటలే కాదు, రాతలు కూడా గోల్డ్ కావాలి. హ్యాపీ బర్త్డే. లాఫింగ్ బుద్ధ. నువ్వన్నట్టు చైనా వాళ్ళ వినాయకుడు. దీన్ని 2 నిమిషాలు 2 గంటలు నవ్వొచ్చే వరకు చూడు. నిన్ను చూడగానే అట్రాక్ట్ చేసేది నీ నవ్వే. అది నాకిచ్చేసి నా దిగులు మొహం నువ్వు తగిలించుకున్నావు. సో ప్లీజ్ కీప్ స్మైలింగ్. హ్యాపీ బర్త్డే. ఇది అన్బ్రేకబుల్ టీ కప్ సెట్. హస్బెండ్, పిల్లలు, నీ ఫ్యామిలీలో వేడి వేడి టీ నేను కాలేకపోతున్నానని చిన్న బాధ. హ్యాపీ బర్త్డే. సోలార్ క్యాల్కులేటర్. మనం ఉన్నా లేకపోయినా సూర్యుడు ఉన్నంత వరకు అది పనిచేస్తుంది. నువ్వు లెక్కల్లో వీక్, అన్ని రాంగ్ క్యాల్కులేషన్స్ చేసుకున్నావు. ఇంటూ బదులు డివైడెడ్ బై, ప్లస్ బదులు మైనస్. ఆన్సర్ నేను 0. ఇవి నేను రాసుకున్న డైరీస్. నువ్వు రాకముందు నాకు అన్ని రోజులు ఒకేలా ఉండేవి. కానీ నువ్వు వచ్చాక రోజుకొక వింత, ప్రతిరోజు ఫ్రెష్ జ్ఞాపకాలు. కొన్ని కోపంగా రాశాను, కొన్ని ఇష్టంగా. కానీ అంతా నీ గురించే రాశాను. ఎందుకంటే నాకు పడుకోబోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన నువ్వే. నేను లేనప్పుడు చదువుకో. హ్యాపీ బర్త్డే. ఈ ఇల్లే నా ప్రపంచంగా బతికాను. మొక్కలతో ముచ్చట్లు నాకు పెద్ద టైం పాస్. కానీ నువ్వు వచ్చాక వాటిని పట్టించుకునే టైం కూడా లేకుండా పోయింది. ఈ ఇల్లంటే నాకు చాలా ఇష్టం. జాగ్రత్తగా చూసుకో ప్లీజ్. మొక్కల్ని కూడా. ఈ 11 గిఫ్ట్స్ లాగా చివరిది కూడా ఎప్పటికీ నీతోనే ఉండిపోవాలి నా కోరిక. ఎందుకంటే నాకప్పుడే చావాలని లేదు ఉదయ్.